గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన సొసైటీ స్టడీ మెటీరియల్ తెలుగు మీడియంలో చాలామంది అడిగారు. సో అందుకు ఈ ఫ్యాక్ట్స్ అండ్ అనాలిసిస్ అప్రోచ్లో ఈ స్టాటిక్ స్టడీ మెటీరియల్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అని ఇచ్చాను అనేదాన్ని, రీసెంట్ ట్రెండ్స్ కనుక గమనిస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 ప్రిలిమ్స్ ఎక్కువ కూడా మనకి ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ తాలూకా వెయిటేజ్ అనేది కరెంట్ సినారియోస్లో, అంటే యూపీఎస్సీతో పాటు వేరే స్టేట్ పీసీస్ మనం గమనిస్తే డైరెక్ట్ స్ట్రేట్ షార్ట్ క్వశ్చన్స్ తాలూకా వెయిటేజ్ అనేది 25 to 30% మాత్రమే కనిపిస్తుంది. ఎక్కువ అనలిటికల్ బేస్ క్వశ్చన్స్కి స్కోప్ అనేది పెరిగింది. సో ఇక్కడ మీ అనలిటికల్ ఎబిలిటీస్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో ఫ్యాక్చువల్ స్టఫ్తో పాటు మీరు ఏం అర్థం చేసుకున్నారు, మీరు ఎలాంటి ఇన్ఫరెన్సెస్ డ్రా చేశారనే ప్యాటర్న్ కూడా కొత్తగా మన యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో వచ్చింది. ఇందుకు ముందు జరిగిన ఐబీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చాలామంది ఇబ్బంది పెట్టిన సెక్షన్ ఏంటంటే అది సొసైటీ. చాలామందికి తక్కువ మార్కులు అయితే వచ్చాయి. ఎక్కువ కూడా మనకి అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈసారి చాలా స్ట్రాంగ్ ప్రిపరేషన్ అయితే మీరు చేయాల్సి ఉంది అండ్ ఇన్-డెప్త్ ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంది. సో వాటి ఇందుకు మన గైడెన్స్లో చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు. సో మీకు ఏమైనా పర్సన్షిప్ అవసరం ఉన్నా, లేకపోతే ఈ స్టడీ మెటీరియల్స్ అనేవి అవసరం ఉన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. సో స్టడీ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, అలాగే తెలుగు మీడియంలో కూడా మనం ఇస్తున్నాం. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.